నేను మీ కామెలి కృష్ణ. టుడే నిన్న నైట్ ఇచ్చిన వీడియోకి ఈరోజు మరో వీడియో చేయడం కోసము కొన్ని రకాలైన ప్రయత్నాలు చేశాను. రెవల్యూషన్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే పబ్లిక్ ఎమర్జెన్సీ వర్కులు చేసుకొని వెళ్ళిపోతున్నారు, అర్జెంట్ అని వర్కులు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ అర్జెంట్లో ఎంత నష్టపోతున్నారు, ఎంతవరకు ఫ్రాడింగ్ జరుగుతుందనే విషయం మీద ఈరోజు ఈ వీడియో మళ్ళీ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఒక ఎలక్ట్రికల్ వైర్ కోసం నేను ఓ షాపుకు పంపించాను. 10 మీటర్ల వైర్ తీసుకురమ్మని మా పిల్లలకి ఇచ్చి పంపించాను. వాళ్ళు 8 మీటర్ల నర తీసుకొచ్చారు. 10 మీటర్లు ఉందని చెప్పాడు. నేను తెచ్చిన తర్వాత టేప్తో కొలిశాను. అర్జెంట్ ఉంది ఇవ్వమని చెప్పాను కదా. 8 మీటర్ల పావు వచ్చింది. మళ్ళీ వెళ్ళి 10 మీటర్ల వైర్ వచ్చింది. ఒక కట్కాకి 10 రూపాయలు నడుస్తుంది. అది 20 రూపాయలు బిల్ వేసాడు. అంటే మనము ప్రతిసారి అర్జెంట్ అంటున్నాం కాబట్టి మనం ఎంత మోసపోతున్నాం అంటే 2 నిమిషాలు లేట్ అయినా సరే బయటకు వెళ్ళిన తర్వాత చేసేది ఏం లేదు. కాబట్టి ఈరోజు మనము దీన్ని బట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బాగా ఎమర్జెన్సీ ఉండొచ్చు, కానీ దాని పట్ల కొనే వస్తువు పట్ల అవగాహన పెంచుకొని వస్తువు కోసం వెళ్ళాలి. దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనము బాగా స్పీడ్గా వర్క్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం, కానీ బాగా స్పీడ్గా మోసపోతున్నాము. తొందరపాటు వలన ఏం జరుగుతుంది అని అంటే మనం చాలా తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటాం. బైక్ 60 నుంచి 100 స్పీడ్లో వెళ్తాం. నష్టపోయేది ఎవరు? మనమే కదా, మన ఫ్యామిలీ కదా. ఏదైనా జరగడం జరుగుతాయి. అట్లాగే ఇటువంటి ప్రతి ఒక చిన్న లాజిక్స్ ఆలోచించండి. అర్జెంట్ అని అంటాం. అర్జెంట్ ఇచ్చినప్పుడు 100 రూపీస్ మినిమం 100 రూపీస్ సామాన్ తీసుకుంటే మనం 30% అంటే 15 నుంచి 25 రూపాయలు లాస్ అవుతున్నాం. అట్లా లాస్ కాకుండా మనము చేయాల్సిన వర్క్ ఏంటంటే తీసుకునే దాంట్లో క్వాలిటీ, అది ఎప్పుడు రిలీజ్ అయింది, బట్ దాని డేట్తో సహా చూసుకొని మనం ప్రతిదాన్ని స్లోగా మూమెంట్గా ఫాలో అయిపోయి వేరే వాళ్ళు కొనే సామాన్లో కానీ మనం 10 మందికి సామాన్ ఇప్పించే షాపులలో కానీ చూసుకొని ముందుకెళ్ళి తీసుకోవాలి. మరి హోటళ్ళల్లో కూడా నీట్నెస్ అవి అన్నీ చూసుకొని మంచి ఆయిల్స్, మంచి ఫుడ్ చూసుకొని తిని టీ తాగి ఇలాంటి కరోనా వైరస్లకు దూరంగా ఉండి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజుతో 3 నిమిషాల వీడియో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి రేపు రాత్రి కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.